స్టాక్ మార్కెట్ ఆప్షన్ ట్రేడింగ్‌లో ఇండెక్స్ చార్ట్‌లో జరిగే మొమెంటము, అలాగే క్యాండిల్ ఫార్మేషను, అలాగే వాల్యూమ్స్ అనేవి మొత్తం బిగ్ ప్లేయర్స్ కంట్రోల్‌లో ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అది ఎలా కంట్రోల్ చేస్తారో ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ అనేవాళ్ళు ఇండెక్స్ ఆప్షన్స్‌లోనే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. లైక్ నిఫ్టీలో గాని, బ్యాంక్ నిఫ్టీలో గాని. మనం క్లారిటీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండెక్స్ ఎందుకు మూవ్ అవుతుంది? ఆ ఇండెక్స్‌లో ఉన్న స్టాక్స్ పర్ఫార్మెన్స్‌ని బట్టి ఇండెక్స్ అనేది మూవ్‌మెంటం జరుగుతుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇండెక్స్‌లో కొన్ని వెయిటేజ్ స్టాక్స్ ఉంటాయి. ఆ వెయిటేజ్ స్టాక్స్‌ని మనం మూవ్ చేస్తే గనక ఆటోమేటిక్‌గా ఇండెక్స్‌లో మొమెంటం అనేది జరుగుతుంది. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీనే ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. నిఫ్టీలో వెయిటేజ్ స్టాక్స్ వచ్చేసి రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. అంటే ఈ రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ని బయింగ్, సెల్లింగ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇండెక్స్ అనేది మొమెంటం జరుగుతుంది. అయితే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర చాలా క్యాపిటల్ ఉంటుంది కాబట్టి కొంత క్యాపిటల్ తీసి ఆప్షన్ కాంట్రాక్ట్స్ అనేవి బిల్డ్ చేస్తారు. తర్వాత మిగిలిన క్యాపిటల్ తోటి ఈ స్టాక్స్‌లోకి వచ్చి వాళ్ళే మల్టిపుల్ అకౌంట్స్ నుంచి అంటే ఏ అకౌంట్ నుంచి బై చేస్తే బి అకౌంట్ నుంచి సెల్ చేస్తారు. సో, అలా బయింగ్, సెల్లింగ్ వీళ్ళే జరుపుతారు. సో, అప్పుడు ఇండెక్స్‌లో ఆటోమేటిక్‌గా మొమెంటం అనేది జరుగుతుంది. క్యాండిల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. వాల్యూమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అయితే ఈ ఇండెక్స్ మొమెంటమ్‌ను వాళ్ళు ఏవైతే ఆప్షన్ కాంట్రాక్ట్‌లో తీసుకున్న పొజిషన్స్ అయితే ఉన్నాయో వాటికి ఫేవరబుల్‌గా ఇండెక్స్‌ని మూవ్ చేస్తారు. సో, వాళ్ళకప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేసిన కాంట్రాక్ట్స్ ద్వారా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో, ఇప్పుడు క్లారిటీగా అర్థమైందా? ఇండెక్స్ చార్ట్‌లో ఏ క్యాండిల్ ఫార్మ్ అయినా సరే అది బిగ్ ప్లేయర్స్ ఈ విధంగానే క్రియేట్ చేస్తారు. ఎందుకంటే క్యాండిల్స్‌ని అలా ఫార్మ్ చేస్తేనే కదా మనం అట్రాక్ట్ అయ్యి మార్కెట్‌లోకి ఎంటర్ అవుతాము. అప్పుడు వాళ్ళకి లిక్విడిటీ అనేది అవైలబుల్‌గా ఉండి వాళ్ళ పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. అలాగే వాల్యూమ్ కూడా అంతే. ఒకే ప్రైస్ కాడ మల్టిపుల్ టైమ్స్ బయింగ్, సెల్లింగ్ చేసి, బయింగ్, సెల్లింగ్ చేసి ఒకే ప్రైస్ నుంచి మళ్ళీ డౌన్ చేసి, ఒకే ప్రైస్ నుంచి మళ్ళీ అప్ సైడ్ మూవ్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్‌గా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయితే మనమేమనుకుంటామంటే అక్కడ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అనేవి ఎక్కువ తీసుకుంటున్నారు. మార్కెట్ అనేది అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని మూవ్‌మెంటం జరుగుతుంది అనుకుంటాం. కానీ యాక్చువల్‌గా వాల్యూమ్స్ గాని, క్యాండిల్స్‌ని గాని ఫార్మ్ చేసేది బిగ్ ప్లేయర్స్. వాళ్ళే మల్టిపుల్ అకౌంట్స్ తోటి వెయిటేజ్ స్టాక్స్‌లో బై చేసి, వాళ్ళే మల్టిపుల్ అకౌంట్స్ నుంచి వెయిటేజ్ స్టాక్స్‌లో సెల్ చేస్తారు. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఇండెక్స్‌లో మొమెంటం అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇండెక్స్ మొమెంటం మొత్తం ఆల్‌మోస్ట్ బిగ్ ప్లేయర్స్ కంట్రోల్‌లోనే ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తే ఇండెక్స్ అనేది ఆ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది. సో, అందుకనే ఇండెక్స్ ఆప్షన్స్‌లో రిటైలర్స్ అందరూ లాస్ అవుతూ ఉంటారు. బిగ్ ప్లేయర్స్ అందరూ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేసిన మార్కెట్ అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫేవరబుల్‌గా మూవ్ చేసుకుంటూ ఉంటారు. కంటెంట్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే గనక అకౌంట్‌ని ఫాలో చేయండి. రీల్ నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.